నిఘా న్యూస్ కి స్వాగతం. ఏపీలో ఇక విద్య, వైద్యం, ఉద్యోగం, వ్యాపారం, ఆలయ దర్శనం ఇలా ఏ పని మీద అయినా మహిళలు ఆర్టీసీ బస్సులో ఇకపై ఉచితంగా ప్రయాణించవచ్చు. తిరుపతిలో మంత్రి ఆనం మహిళలు, బాలికల కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉచిత బస్సు పథకం స్త్రీ శక్తి సూపర్ 6 ప్రారంభం. సాయంత్రం తిరుపతి ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి. 79వ స్వాతంత్ర దినోత్సవం, అనేక స్వాతంత్ర దినోత్సవాలను చూసాం మన జీవితంలో. మరి ముఖ్యంగా రాజకీయ జీవితంలో 43, 44 స్వాతంత్ర దినోత్సవాల్ని, రిపబ్లిక్ డేల్ని అనుభవించాం. కానీ ఎంతటి మహత్తరమైన మహిళా శక్తికి లాభం చేకూర్చేటువంటి చారిత్రకమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ఈరోజు శ్రీవారి పాదాల చెంత ప్రారంభించేటువంటి అవకాశం నాకు కలగడం, ఈ అవకాశం మా ముఖ్యమంత్రి గారు నాకు ప్రసాదించడం, ఇది నా పూర్వజన్మ సుకృతం. ఆ మహిళామ తల్లుల యొక్క ఆశీర్వచనాల కోసమే ఇవాళ మేమంతా ఇక్కడ ఉన్నాం. అందరినీ ఆ మహిళామ శక్తి యొక్క దీవెనలతోనే మేము ముందుకు నడుస్తాం. రాబోయేటువంటి 4 సంవత్సరాల కాలం కూటమి ప్రభుత్వం మరిన్ని మేలు చేస్తుంది, మరిన్ని కార్యక్రమాలను చేపడుతుంది. ఇవాళ చెప్పిన కార్యక్రమాలే కాదు, చెప్పని కార్యక్రమాలను కూడా ప్రారంభించి చూపించినటువంటి ప్రభుత్వంగా చరిత్రలో నిలబడుతుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈనాటి కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాల్సిందిగా ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఆర్టీసీ అధికారులుగా ఉన్నటువంటి ఆర్ఎం గారు కానీ, డిపో మేనేజర్లు కానీ, డివిజనల్ మేనేజర్లు కానీ, ఆర్టీసీ సిబ్బంది కానీ ఈ కార్యక్రమంలో మనమందరం ముందు కలిసి నడుద్దాం. మీరందరూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఏవైతే అనేక ఇబ్బందుల్లో, భావోద్వేగాల కార్యక్రమాల్లో ఈ కార్యక్రమం మరి ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందా ఈ ప్రభుత్వం గమనించి సహకరించండి. ముఖ్యంగా బస్సుల్లో, ఈ బస్సులను నడిపేటువంటి డ్రైవర్లు, బస్సుల్లో ప్రయాణికులతో కలిసిమెలిసి ఉండేటువంటి కండక్టర్లు మరి ఎంతో మర్యాదగా, గౌరవప్రదంగా వచ్చినటువంటి మహిళామ తల్లులను మీ కుటుంబ సభ్యులుగా, మీ కుటుంబంలో ఉన్నటువంటి మహిళల్లాగా ఆదరించండి, వాళ్ళని ఆశీర్వదించండి, వాళ్ళని ముందుకు సాగించండి. ఈ బస్సుల ప్రయాణంలో వాళ్ళకి సుదీర్ఘమైనటువంటి భవిష్యత్తును చూపించండి అని చెప్పి ఆర్టీసీ యాజమాన్యాన్ని, సిబ్బందిని కోరుతూ ఈ రోజు నేను సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం. విషయాలను మళ్ళీ ముందు ప్రస్తావన చేయాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. దాదాపుగా 356 బస్సులు పథకం మనం ఆర్టీసీలో ఈ పథకంలో ఉంటే, ప్రస్తుతం తిరుపతి జిల్లాలో 177 రూట్లలో సంఖ్య 11 డిపోల్లో ఈ పథకం అమలుకి 136 బస్సులను కేటాయించి 136 రూట్లలో ఈ పథకాన్ని అమలు చేయడానికి వాళ్ళకి ఇప్పటికే ఏర్పాటు చేసి బస్సుల్ని 4 గంటలకే అన్ని రూట్లలో రెడీగా పెట్టడం జరిగింది. ఇదే సందర్భంలో పల్లె వెలుగు కానీ, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ ప్రయాణించే మొత్తం మహిళల సంఖ్య 41,000గా ఉండి ఈ రోజుకు ముందు వరకు ఈ పథకం అమలైతే ప్రయాణించే అదనపు మహిళల సంఖ్య మరొక 28,000 మంది పెరుగుతారని, అట్లయితే మొత్తం 70,000 మంది రోజుకి 3 సర్వీసుల్లో మహిళలు ప్రయాణం చేసే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులు, బస్సు పాసుల ద్వారా ప్రయాణిస్తున్నటువంటి మహిళా విద్యార్థులు 10,755 మంది ఈ జిల్లాలో బస్సు ప్రయాణం పాసులు తీసుకుని ప్రయాణిస్తూ ఉన్నారు. వారందరికీ లబ్ధి చేకూర్చడానికి ఈరోజు ఈ పథకం అమలు చేసుకురావడం వల్ల 1,06,000 మందికి ఇది పెరుగుతుంది. విద్యార్థులు కూడా ఎక్కువ మంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పి మేమందరం కూడా